5 వచనాల వరకు చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి 35వ వచనాల వరకు. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఒక మనుషుడు యెరూషలేము పట్టణములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. ఎక్కువద్దు తమ్ముడు, ఎక్కువద్దు. కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను తటస్థించెను. అతడు ఆ క్రింద పడి ఉన్న మనిషిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. చదవండి. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళ వానికిచ్చి ఇతన్ని పరామర్శించుము. నీకు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. చాలు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు పరలోక రాజ్యమును గుర్చినటువంటి సత్యములను జనులకు బోధిస్తూ దేవుని యొక్క ప్రేమాన్ని ప్రజలకు వర్ణిస్తూ అనేక జనుల్ని యేసయ్య స్వస్థపరుస్తూ అపవిత్రాత్మలతోనూ దయ్యములతో పట్టబడిన వారికి ప్రభు విడుదలనిచ్చుచు గొప్ప కార్యములు చేయుచు ఈ భూమి మీద ప్రభు సంచరించారు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ఈ వెనకలో ఒక చిత్రపటం ఉంది. ఈ చిత్రపటంలో 6 బొమ్మలు ఉన్నాయి. 6 బొమ్మలు మీకు అర్థం కావాలని చెప్పి ఈ చిత్రపటంలో వాక్యంలో ఉన్నటువంటి సంఘటనలు ఊహించి రాసినటువంటి ఈ చిత్రపటముల ద్వారా కొన్ని విషయాలు మీకు అర్థం కావాలని దేవుని కృపను బట్టి మీకు వివరిస్తున్నాము. ఈ 6 బొమ్మలో మొదటిది యెరూషలేములో ఆ పట్టణంలో కాపురం ఉండే మనిషి. యెరూషలేము కొండల పైన ఉండిద్ది. యెరికో పట్టణం అనేటువంటిది కొండ యొక్క దిగుబాగున ఉండిద్ది. యెరూషలేములో ఉన్నటువంటి ఆ మనిషి యెరూషలేము నుండి దిగి యెరికో పట్టణం వైపు ప్రయాణమై బయలుదేరాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణం వైపు వెళుతున్నటువంటి ఈ మనిషి దొంగల చేతిలో చిక్కున్నాడు. దొంగల చేతుల్లో దొరికినటువంటి ఈ మనిషిని వారు వస్త్రములను దోచుకొని ఆయన్ని కొట్టి గాయపరిచి కొరప్రాణతో ఆయన అక్కడే కింద విడిచి దొంగలు పారిపోయారు.
కొరప్రాణతో రక్తపు మడుగుల్లో దెబ్బతిని ఉంటున్నటువంటి ఈ వ్యక్తిని, ఆ వ్యక్తి పడున్న స్థలానికి ఒక యాజకుడు ఆ మార్గము గుండా వచ్చాడు. దేవాలయంలో దేవుని పరిచర్య చేయో ఒక యాజకుడు. రెండో బొమ్మలు చూస్తే ముందు తెల్ల వస్త్రం వేసుకుని వెళుతున్నటువంటి ఒక యాజకుడు ఆ వ్యక్తిని చూసి ప్రక్కగా పోయేను, దగ్గరకు రాలేదు. ఆయన గాయంతో దెబ్బలు తగిలి రక్తపు మడుగలో ఉన్న ఆయన దగ్గరకు రాకుండా పక్కగా వెళ్ళిపోయాడు. యాజకుని తర్వాత ఒక లేవీయుడు వచ్చాడు. రెండో వ్యక్తిని మనం చూడగలుగుతున్నాం. ఆ లేవీయుడు కూడా అదే మార్గంలో వస్తూ ఆ కింద పడి ఉన్నటువంటి ఆ గాయములతో పడి ఉన్న మనిషిని చూసి ఆయన కూడా ప్రక్కగా పోయానని చదువుతున్నాం. వీరిద్దరూ దాటి వెళ్ళిన తర్వాత మూడో వ్యక్తి తన వాహనం మీద ప్రయాణం చేస్తూ అక్కడికి వచ్చి చూశాడు. ఆయనే సమరయుడు. మొదటగా వెళ్ళిన వాడు యాజకుడు, రెండవదిగా వెళ్ళింది లేవి, మూడవదిగా వచ్చింది సమరయుడు. ఈ సమరయుడు వచ్చి కింద పడి ఉన్న మనిషిని, రక్తపు మడుగులో పడి కొరప్రాణతో కొట్టుకుంటున్న మనిషిని చూసి జాలిపడి దగ్గరకు పోయి తన దగ్గర ఉన్నటువంటి నూనెను, ద్రాక్షారసమును, ఆయన గాయములను కడిగి తన యొద్ద ఉన్నటువంటి వస్త్రములతో ఆయన గాయముల్ని కట్టాడు. అది మూడో బొమ్మలో మనం చూడగలుగుతున్నాం. గాయములు కట్టి, నాలుగవది ఆ మంచి సమరయుడు ఆ గాయములు కట్టిన వ్యక్తిని తన సొంత వాహనం మీద ఎక్కించుకొని ఆయన్ని నడిపించుకుంటూ వచ్చాడు. సొంత వాహనం మీద ఎక్కించుకున్న సమరయుడు ఐదో బొమ్మలో ఒక పూటకూళ్ళవాని ఇంటిలోనికి వచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. ఆ గాయపరచబడిన వ్యక్తిని ఆ పూటకూళ్ళవాని ఇంటికి తీసుకుని వచ్చి అక్కడున్న వ్యక్తి చేతిగా ఆయన అప్పగిస్తున్నాడు. ఈయన రక్తపు మడుగులో ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను, ఆయన మీద జాలి వేసింది, కొరప్రాణతో ఉన్నాడే, చనిపోకూడదు, బ్రతకాలని చెప్పి ఆయన్ని తీసుకొని వచ్చాను, నీవు ఆయన్ని పరామర్శించు అని ఆ గాయ తగిలినటువంటి వ్యక్తిని ఆ సమరయుడు పూటకూళ్ళవాని ఇంటి వాని చేతికి అప్పగిస్తాడు. అప్పగించి ఈ గాయపరచబడిన వ్యక్తిని నువ్వు పరామర్శించుము, ఆయనకి కావలసినటువంటి వాటి కొరకు ఖర్చు పెట్టు నిమిత్తము 2 దేనార్లు ఆ పూటకూళ్ళవాని ఇంటి చేతికి ఈయన ఇస్తాడు. ఈ 2 దేనార్లు తీసుకుని ఈ మనిషిని పరామర్శించు, ఆయన వైద్యానికి కానీ తిండికి కానీ మునుపులాగా ఆయన కోలుకోవాలి. కొరప్రాణతో పడి ఉన్న మనిషి కొరప్రాణతోనే అలాగుండి చనిపోయి అలాగ ఆయన అవటం నాకు ఇష్టం లేదు, ఆయన గాయములన్నీ మానిపోవాలి, ఆయన దెబ్బలు తగలటానికి ముందు ఎలాగున్నాడో అలాగ ఆయన పూర్తిగా కోలుకున్న నిమిత్తము నీకు నేను ఇస్తున్న ఈ 2 దేనార్ని నువ్వు ఖర్చు పెట్టు. ఒకవేళ నేనిచ్చిన డబ్బు నీకు చాలక ఎక్కువగా ఒకవేళ నీ చేతిలో నుండి నువ్వు ఖర్చు పెట్టినట్లయితే నేను మరలా తిరిగి వస్తాను, తిరిగి వచ్చినప్పుడు నీవు ఖర్చు పెట్టిన దాన్ని నీకు చెల్లిస్తాను అని చెప్పి ఆ చివరిలో ఆయన చేతికి 2 దేనార్లు ఇచ్చి ఆయన చెప్పి వెళుతున్నటువంటి సంభవాన్ని చూడగలుగుతున్నాం. ఇదే మంచి సమరయుని యొక్క సత్యముల గురించి దేవుని వాక్యములో చెప్పబడి ఉన్న కార్యాలు. ఇవన్నీ ప్రతి ఒక్కొక్కటి మనము క్షుణ్ణముగాను లోతుగా ఈ సత్యాలన్నీ తెలుసుకోవాలంటే ఎన్నో రోజులు పడతాయి. కానీ ఈరోజు రేపు ఈ 2 రోజులు
దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన సమయానుకూలతను బట్టి క్లుప్తంగా కొన్ని కార్యాలు దేవుని ప్రేమ చేత మీ మధ్యలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వివరించడానికి నేను ప్రయత్నిస్తాను. చెప్పగలిగిన కృపను దేవుడు నాకు అనుగ్రహించాలి. సత్యాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి కృప వినువారందరికీ ప్రభు దయచేలాగున అందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లించదము. స్తోత్రం దయ్యమే, ప్రైజ్ అల్లాహ్. స్తోత్రం 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 స్తోత్రం. మొదటగా ఇప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం చదివేటప్పుడు దయచేసి గమనించండి. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు. యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళాడు? యెరికో పట్టణమునకు దిగి వెళ్ళాడు. చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరూషలేములో నివాసము చేయుట ఒక ఆశీర్వాదము. యెరికో ఒక శాపగ్రస్తమైన పట్టణము. యెరూషలేములో ఉన్న మనిషి అక్కడి నుంచి దిగి యెరికో వైపు ప్రయాణము కొనసాగిస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. మరొకసారి పేజ్ నెంబర్ చెప్పి చదివేటప్పుడు అందరూ దయచేసి ఆ వాక్యాన్ని తీసి చూడండి. 410 పేజ్ నెంబర్ పాత నిబంధనలో 410 నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. యెరూషలేము ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థలం, ఒక ఆశీర్వాదకరమైన అనుభవముతో కూడినది. ఈయన యెరూషలేము నుండి ఎక్కడికి దిగి వెళుతున్నాడు చెప్పండి? యెరికో పట్టణము ఒక శాపగ్రస్తమైన పట్టణమని యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనములో చదువుతున్నాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఎవడు యెరికో పట్టణమును ఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకొనును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. జ్యేష్ఠ కుమారుడు పునాది వేయగా దాని తలుపులను జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులు నిలువనెత్తగా వాని కనిష్ఠ కుమారుడు చచ్చును. ఈ స్థలంలో యెరికో ఒక శాపగ్రస్తమైన పట్టణముగా మనం చూడగలుగుతున్నాం. యెరూషలేము ఆశీర్వాదకరమైన పట్టణము, యెరికో శాపగ్రస్తమైన ఒక పట్టణము. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఈ వ్యక్తి యెరూషలేములో నుండి యెరికోకు దిగి వెళ్ళెను అని మనం చదువుతున్నాం. శాపగ్రస్తమైన అనుభవములో నుండి, ఆశీర్వాదకరమైన అనుభవములో నుండి
శాపగ్రస్తమైన అనుభవంలోనికి ఆ మనిషి దిగి వచ్చెను అని మనం చదువుతున్నాం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. యెరూషలేము నుండి యెరికోకి దిగిన ఆ వ్యక్తి మొదటగా ఆదామును సూచించును. రెండవది భూమి మీద పాపములో జీవిస్తున్న ప్రతి మనుషునికి ఛాయ. ఆశీర్వాదకరమైన అనుభవములో నుండి శాపగ్రస్తమైన అనుభవంలోనికి ఆ మనిషి దిగి వచ్చాడు. దేవుడు ఆదాముని సృష్టించి ఆదాముని ఆశీర్వదించెను. ఆశీర్వాదము పొందిన అదే ఆదాము అదే దేవుని ద్వారా శాపగ్రస్తుడుగా మార్చబడి ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఆదికాండము 1వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 27, 28 వచనాలు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను అని చదువుతున్నాం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఇదే యెరూషలేము యొక్క అనుభవం. ఆశీర్వాదకరమైనటువంటి ఒక అనుభవములో మానవుడు కనబడి ఉన్నాడు. ఈ పరిస్థితి నుండి ఆయన యెరికోకి దిగి వచ్చాడని చదువుతున్నాం. శాపగ్రస్తమైన అనుభవము. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయములో మనం చూసినట్లయితే దేవుడు నీ నిమిత్తము భూమి శపించబడి ఉన్నది అని చెప్పి ఆదాముతో శాపకరమైనటువంటి వచనాల్ని దేవుడు పలకటం మనము చూడవచ్చును. ఆదికాండము 3వ అధ్యాయము 17, 18 వచనాలు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. మొదటగా ఆశీర్వాదము చెప్పిన ప్రభు 1వ అధ్యాయములో ఏ మనుషుల్ని దేవుడు ఆశీర్వదించారో అదే మనిషిని 3వ అధ్యాయములో దేవుడు శాపకరమైన వచనాలు పలుకుతున్నారు. యెరూషలేము నుండి యెరికోకి దిగిన వ్యక్తి యొక్క జీవితం ఇదే. ఆశీర్వాదకరమైన అనుభవములో నుండి ఒక శాపగ్రస్తమైన అనుభవంలోనికి ఆయన దిగి వచ్చాడు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. దేవుడు మానవుని సృష్టించినప్పుడు మట్టిలో ఒక బొమ్మగా తయారు చేసి ఆదాము యొక్క నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా ఆదాము జీవించు ప్రాణి ఆయను. దేవుడు ఆదాముని 7 విధములైన ఆశీర్వాదములతో ప్రభు నింపెను. యెరూషలేము యొక్క అనుభవం అదే. 7 విధములైన విశేషకరమైన ఆశీర్వాదములతో దేవుడు ఆదాముని సృష్టించి ఏదెను తోటలో ఉంచారు. అందులో మొదటిది, ఆదాము దేవుని స్వరూపములో దేవుని పోలికగా సృష్టించబడి ఉన్నాడు. అందుకే ఆదాముకు పేరు దేవుని కుమారుడు. లోకంలో కొంతమంది వారి పిల్లలు వారు పోలికలో ఉన్నప్పుడు దానిని చూసి వారు సంతోషిస్తారు. అలాగే దేవుడు మనిషిని ఏ ఒక జంతువు పోలికలోనో పక్షుల పోలికలోనో లోక సంబంధమైన వేరే ఇతర విధమైన పోలికలు కాకుండా తన సారూప్యమందు తన పోలికగా దేవుడు మానవుని సృష్టించారు. మానవుని యొక్క మొదటి దీవెన దేవుని పోలికగా సృష్టించబడి ఉన్నాడు. ఆదికాండము
మొదటి అధ్యాయము ముందు చదువుకున్న వాక్యములో 27వ వచనములో చదువుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టిస్తే ఈరోజు నరుడు దేవుణ్ణి పలు ఆకారములో పలు విధాలుగా దేవుడుగా భావిస్తున్నాడు. దేవుడైతే మనిషిని తన స్వరూపమందు తన పోలికగానే సృష్టించారు. లూకాసు వార్త 3వ అధ్యాయము చివరి వాక్యాన్ని మనం చదివినట్లయితే ఆదాము దేవుని కుమారుడు అని రాయబడి ఉన్నది. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం. కేయినాను ఎనోషుకు షేతుకును, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. హల్లెలూయా. చూడండి, ఆదాము దేవుని పోలికలు సృష్టించబడి దేవుని కుమారుడుగా పిలువబడి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. రెండవదిగా మనం చూడగలుగుతున్నాం, దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు నిత్య జీవము గలవానిగా సృష్టించారు. ఆదాము నిత్య కాలం జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. ఏదో కొన్ని రోజులు మనిషి బతికి చనిపోవటం దేవుని చిత్తము కాదు. ఆదాముని దేవుడు నిత్య జీవము గలవానిగా సృష్టించి ఉన్నారు. ఇది ఆదాముకు దేవుడిచ్చిన రెండవ ఆశీర్వాదం. మూడవది, ఆదాముతో దేవుడు నిత్యము సహవాసము కలిగి ఉండెను. ఆదాము దేవుడు నిత్యము కలుస్తూ ఉండేవారు. ప్రతిరోజు దేవుడు ఏదైనా తోటలో తన కుమారుడైన ఆదాముని ప్రతిరోజు వచ్చి కలుసుకొని అనేక విషయాలు ఆయనతో మాట్లాడుతూ ఉండేవారు. దేవుని పోలికగా సృష్టించబడి నిత్య జీవము గలవాడైన ఆదాము దేవునితో సహవాసము గలవాడై ఉండెను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. నాలుగవది, ఆదాముని దేవుడు తన మహిమతో కప్పెను. మహిమ వస్త్రములు ఆయనకి దేవుడిచ్చెను గనుక ఆదాము దిగంబరి అయి ఉండినను సిగ్గు ఎరగక ఉండెను అని మనం చదువుతున్నాం. ఆదికాండము 2వ అధ్యాయము చివరి వాక్యము. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి. వారు దిగంబరులై ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి. దేవుడు తన మహిమతో వారిని కప్పి ఉండెను. దేవుని మహిమ వారికి వస్త్రముగా ఉండెను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. దేవుని పోలికలో సృష్టించబడిన వారు, నిత్య జీవము గలవారు, దేవునితో నిత్య సహవాసము కలిగిన వారు. నాలుగవదిగా, ఆదాము దేవుడు ఆయనని ఆశీర్వదించిన ఆశీర్వాదము తన మహిమతో దేవుడు కప్పెను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఐదవదిగా మనం చదువుతున్నాం, దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు అక్షయత గలవానిగా దేవుడు సృష్టించారు. ఇప్పుడు మనకున్న లాంటి శరీరము దేవుడు ఆదాముకి ఇవ్వలేదు. అక్షయ శరీరం ఇచ్చారు. ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆయనకు వయసు అయ్యేది కాదు, శరీరంలో చెమట వచ్చేది కాదు, ఆయన శరీరంలో ఎటువంటి వ్యాధి ఉండేది కాదు. ఇప్పుడున్న శరీరం క్షయమైనది. ఇప్పుడున్న శరీరం ఎటువంటిది? క్షయమైనది. అందుకే భూస్థాపన చేసేటప్పుడు చెప్తున్నాం, క్షయమైనది అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది అని చదువుతున్నాం. దేవుడు ఆదాముని అక్షయ శరీరము గలవానిగా సృష్టించి ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. దేవుని
పోలికలోను దేవుని సారూప్యములో సృష్టించబడిన ఆదాము, దేవునితో నిత్య సహవాసము కలిగిన ఆదాము, నిత్య జీవము గలవాడైన ఆదాము, అక్షయ శరీరము కలిగినటువంటి ఆదాము, నిత్య మహిమను పొందిన ఆదాము. దేవుడు ఆయన్ని సృష్టించిన ఉద్దేశం అన్నిటి మీద ఏలుబడి చేయుటకు సృష్టించారు. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని. భూమి మీద ప్రాకు ప్రతి జీవిని మీరు ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు వారికి ఏలుబడినిచ్చారు. హల్లెలూయా. దేవుడు తన సారూప్యమందు సృష్టించిన మనిషికి నిత్య జీవాన్నిచ్చారు, మహిమతో కప్పారు, అక్షయ శరీరమును ఆయనకు అనుగ్రహించి ఉన్నారు, నిత్య జీవము గలవారుగా మార్చి ఉన్నారు. అన్నిటిపైన ఆదాముకి దేవుడు ఏలుబడిని అనుగ్రహించి ఉన్నారు. 7వది ఆదాముకిచ్చిన దేవుడు ఆశీర్వాదము. ఆయన అన్నిటికీ వారసుడు, స్వాస్థ్యము ఆయనదే. దేవునికి ఇక భూమి మీద పిల్లలు లేరు, ఆదాము ఒక్కడే కుమారుడు. దేవునికి ఉన్నదంతా కూడా ఆయనదే. స్వాస్థ్యమును దేవుడు ఆదాముకి ఇచ్చారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఈ విధముగా 7 విధములైన ఆశీర్వాదములతో కూడిన యెరూషలేము యొక్క అనుభవములో నుండి ఆదాము లేదా మానవుడు కిందకు దిగి యెరికో పట్టణ వైపు ప్రయాణము చేస్తూ దొంగల చేతిలో చిక్కికొనెను. యెరూషలేము నుండి దిగటం ఆదాము చూపించిన అవిధేయత, పాపానికి చోటిచ్చాడు. దేవుడు నిషేధించిన వృక్ష ఫలాన్ని ఆయన తినటమే యెరూషలేము నుండి కిందకి దిగటం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. కిందకి దిగినవాడు దొంగల చేతిలో చిక్కికొనెను అని మనం చదువుతున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో యేసయ్య చెప్తున్నారు, సాతాను ఒక దొంగ అని. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చెను గాని మరి దేనికి రాడు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుతున్న మనిషి దొంగ చేతిలో చిక్కినట్లుగానే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన మానవుడు సాతాను చేతిలో చిక్కుకొని ఉన్నాడు. తన చేతికి దొరికినటువంటి ఆ మనిషిని ఆ దొంగలు ఆయన వస్త్రమును దోచుకున్నారు, కొట్టి శరీరమును గాయపరిచారు. 3వది కొరప్రాణముతో విడిచి వెళ్ళారని చదువుతున్నాం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. యెరూషలేము నుండి యెరికో వైపు దిగి వెళ్ళినటువంటి మానవునికి దొంగలు 3 కార్యాలు చేశారు. మొదటిది, ఈయన వస్త్రమును దోచుకున్నారు. రెండవది, వారు ఈయన శరీరమును కొట్టి ఈయన శరీరాన్ని గాయపరిచారు. 3వది, కొరప్రాణముతో ఆయన్ని విడిచి వెళ్ళారని చదువుతున్నాం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఎప్పుడైతే మానవుడు సాతాను చేతిలో చిక్కుకున్నాడో సాతాను ఈ 3 విధాలుగా మానవుని గాయపరిచాడు. మొదటిది, ఆ
మనిషి యొక్క వస్త్రముల్ని ఆ దొంగలు దోచుకున్నారు. వస్త్రము అనగా దేవుడు మానవునికి ఇచ్చినటువంటి మహిమ. సాతాను దొంగ అయి ఉండి దేవునికి అవిధేయత చూపించిన మానవుని యొద్ద నుండి మహిమను దోచుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో చదువుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ పాపము చేసి దేవుని మహిమను కోల్పోతున్నారు, దేవుని మహిమను పొందలేకపోతున్నారు. దొంగల చేతిలో చిక్కుకొనిన మనిషిని వారు వస్త్రములు దోచుకొనిరి. అప్పుడు ఆ మనిషికి ఉన్నటువంటి వస్త్రము దేవుడిచ్చిన మహిమ. ఆదాము ఎప్పుడు పాపము చేశాడో దేవుని మహిమను కోల్పోయాడు. ఎప్పుడు దేవుని మహిమను కోల్పోయాడో, వస్త్రమనే దేవుని మహిమను కోల్పోయిన వాడు, దేవుడు ఆయన వెతుక్కొని వచ్చినప్పుడు చెప్తున్నాడు, నేను దిగంబరినై ఉన్నాను, నేను దిగంబరినై ఉన్నాను, అందుకే నేను చెట్టు వెనుకలు దాక్కొనున్నానని ఆదాము చెప్పాడు. ప్రభు అడిగారు, దేవుడు అడిగారు, నీవు దిగంబరుడవై ఉన్నావని నీకెవరు చెప్పారు? అప్పటి వరకు అటువంటి పదమే భూమి మీద ఏదైనా తోటలో మనిషి పలకలేదు, దేవుడు వినలేదు. ఎప్పుడు సాతాను చేతులు చిక్కుకున్నారో దేవుడు అనుగ్రహించిన మహిమగల వస్త్రమని ఆదాము నుండి తొలగించడం వల్ల, పాపము వల్ల మహిమను కోల్పోయిన ఆదాము ఇప్పుడు దిగంబరత్వములో ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. రెండవదిగా, ఆ మనుష్యులు దొంగల చేతికి చిక్కుకొనిన మనిషిని కొట్టి శరీరమును గాయపరిచి ఆయన బలహీనపరిచి రక్తపు మడుగులు పడేశారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఇది మనిషి పాపమునకు బానిసైన తర్వాత అనేక దుర్వ్యసనాల వల్ల తన శరీరాన్ని తాను గాయపరుచుకుంటున్నాడు. కొన్ని దురలవాట్ల వల్ల మనిషి వ్యాధిని తెచ్చుకుంటున్నాడు. శరీరము పాపమునకు అమ్మివేయబడి ఉన్నదని పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనములో చెప్పటం మనం చూడొచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అని ఎరుగుదుము. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. శరీరము పాపమునకు అమ్మివేయబడి ఉంది. ఎంతోమంది నాతో కూడా చెప్పారు, మేము అలాగ చేయకూడదు అనుకుంటున్నాం, అటువంటి దురలవాట్లకు పోకూడదు, అది కీడని మాకు తెలుసు, కానీ మమ్మల్ని మేమే అదుపు చేయలేకపోతున్నాం. శరీరము గాయపరచబడి ఉన్నది అనగా మనిషి పలు విధమైనటువంటి పాప దుర్వ్యసనాలకి బానిసలై దానిలో నుండి బయటకు రాలేక, దొంగలు ఏ విధంగా గాయపరిచిన మనిషి కింద పడి తనకు తానే లేవలేని స్థితిలో ఉన్నాడో, అలాగే మానవుడు పాపమునకు బానిసై తనకు తానే పైకి లేవలేని స్థితిలో కనబడుతున్నాడు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. మానవుని యొక్క జీవితం పాపమునకు బానిసవటం వల్ల, సాతాను యొక్క బానిసతనములో ఉండటం వల్ల విడుదల పొందలేని స్థితిలో ఆయన కనబడుతున్నాడు. మూడవదిగా మనం చదువుతున్నాం, కొర ప్రాణముతో విడిచిపోయిరి. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని, మొదటిది బట్టలు దోచుకున్నారు, చదవండి, అతనిని కొట్టారు, కొర ప్రాణముతో
విడిచిపోయి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఇక్కడ 3 అనుభవాలు మనం చూడగలుగుతున్నాం. మొదటిది, ఆయన్ని బట్టలు దోచుకొనిరి. బట్టలు అనగా మనిషి ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాడు, దేవుని మహిమను కోల్పోయాడు. ఆయన ఆత్మ చచ్చిన అనుభవంలోనికి వచ్చింది. రెండవది, శరీరమును గాయపరిచాడు. మనిషి జంతువు వలె శరీర సంబంధిగా మార్చబడి పలు పాపపు వ్యసనాలకి బానిసలై కేవలం జంతువులే ఈరోజు తిందాం, సుఖంగా ఉందాం, రేపు చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కదా అని తన ఆత్మ గ్రహింపు లేకుండా శరీర సంబంధిగా మార్చబడి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. మూడవది, కొర ప్రాణము అనగా దానికి ముందు ఆయన నిండైన ప్రాణం ఉంది. ఎప్పుడైతే దొంగల చేతిలో చిక్కుకున్నాడో అప్పుడు కొర ప్రాణము యొక్క అనుభవంలోనికి వచ్చాడు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. దీని అర్థము నిత్య జీవాన్ని కోల్పోయాడు. నిండైన జీవమనగా నిత్య జీవము. నిత్య జీవాన్ని కోల్పోయి మనుష్యుడిప్పుడు ఆయన ఆయుష్ 70, 80 ప్రాణంతో ఉన్నాడు. బట్టలు దోచుకొనుట ఆత్మీయ ఆశీర్వాదములు కోల్పోవటం, శరీరము గాయపరచబడుట పాపమునకు బానిసై దాని ద్వారా పలు వ్యాధులు, పలు విధమైన దౌర్భాగ్య స్థితిలోనికి మనిషి దిగిపోయిన జీవితం. కొర ప్రాణమనగా నిత్య జీవాన్ని కోల్పోయి భూమి మీద బ్రతుకున్నంత వరకే జీవితం అనే అవగాహనలోనికి మనిషి కనబడుతున్నాడు. ఈ 3 అనుభవములో దొంగలు ఆయన్ని కొట్టి గాయపరిచి రక్తపు మడుగులో ఆయన విడిచి వెళ్ళిపోయారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఇప్పుడు మనిషి తనకు తానే లేవటానికి ఆయనకు బలము లేదు. ఆయన లేవనెత్తే వాళ్ళు ఒకరు కావాలి. ఆయన కొర ప్రాణములో ఉన్న పరిస్థితిలో నుండి ఆయన్ని బ్రతికించే వాళ్ళు కావాలి. బ్రతికించేవాళ్ళు లేక కొర ప్రాణతో పడి ఉన్న ఆ మనిషిని లేవనెత్తువారు ఎవరూ లేరు. పాపములో పడి ఉన్న మనుషుల్ని పాపము నుండి విమోచించగలిగినటువంటి వారు ఎవరూ లేరు. మనిషి పాపములో జీవిస్తూ పాపానికి బానిసై అంధకార సంబంధమైన అధికారము క్రింద జీవిస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఇటు రక్తపు మడుగులో పడి ఉన్న ఆ మనిషి ఉన్న చోటుకి ముందు ఒక యాజకుడు వచ్చాడు అని చదువుతున్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 31 వచనం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవల వెళ్ళుట తటస్థించెను. ఆ యాజకుడు చూస్తున్నాడు. ఈయన మూలుగుతున్నాడు. రక్తపు మడుగులో కింద పడి శరీరం అంతా గాయపరచబడి నిస్సహాయ స్థితిలో ఎంతోమంది పాపం వల్ల తమ జీవితం నిస్సహాయ స్థితి. కొంతమంది డ్రగ్స్కి, గంజాయికి అలవాటై, ఎంతోమంది త్రాగుడు బానిసలై వీధుల్లో అనేక సందర్భాల్లో వాళ్ళు బురదలో పడి అలాగే వారి జీవితం దేవుని సారూప్యంలో సృష్టించబడిన మనిషి యొక్క జీవితం పాపానికి బానిసవటం వల్ల, సాతాను చేతులు చిక్కుకొనటం వల్ల ఒక దౌర్భాగ్య స్థితిలో ఆయన పడి ఉన్నాడు. ఇలాగ పడి ఉన్నటువంటి ఆ మనిషిని దారిలో ఒక యాజకుడు వెళుతున్నాడు. యాజకుడు చూశాడు కానీ చూసి చూడనట్లు ప్రక్కకు పోయేను అని చదువుతున్నాం. ఆయన లేపలేకపోతున్నాడు, ఆయనకి సహాయం చేయట్లేదు. కానీ ఆయన పేరు యాజకుడు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం.
ఈ సత్యాలన్నీ పలు కోణాల్లో అనేక రోజులు మాట్లాడగలిగినాయి. కానీ 2 రోజుల్లో దేవుడిచ్చిన కృపను బట్టి క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రం నేను మీతో పంచుకుంటాను. యాజకుడు ఆ మనిషిని లేవనెత్తలేకపోయాడు. యాజకుడు అనగా బలులు, అర్పణలు, కానుకలను సూచించును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలు చేయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు, యాజకులు అర్పించు బలులు, వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేరవు. అలాగు కలుగ చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కరేసారి శుద్ధిపరచబడిన చాలు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఈ స్థలములో మనం చదువుతున్నాం, యాజకులు అని చెప్పగా కానుకలు, బలులు, అర్పణలను చూపించును. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో లోకములో మనుషులు చూస్తే వారు పాపములో జీవిస్తూ, అక్రమములో జీవిస్తూ, తమ జీవితాన్ని మార్చుకోలేక తమ సంపాదనలో వచ్చిన కానుకల్ని ఏదో దేవునికి కానుకగా చందగా ఇస్తే మన పాపాలన్నీ పోతాయని చెప్పి బలులు, కానుకలు, అర్పణల్ని తమ పాపము నుండి విడుదల పొందడానికి అర్పిస్తున్నారు. దానివల్ల వారికి ఏ ప్రయోజనము లేదు. దేవునికి స్తోత్రములు. ఇదే యాజకుడు. యాజకుడు రక్తపు మడుగులో పడి ఉన్నవాణ్ణి, పాపములో ఉన్నవాణ్ణి లేవనెత్తలేడు. 6వ శతాబ్దములో మార్టిన్ లూథర్ గారి కాలంలో దేవుడు ఒక గొప్ప ఉద్యమం తీసుకొని వచ్చారు. అప్పుడు చర్చిల్లో ఎలాగుండేదంటే, అందరూ గమనించండి, రోమన్ క్యాథోలిక్ అధిపతి పోపు గారు ఒక లెటర్ రాసిస్తారు. అది కొనుక్కోవాలి డబ్బులు ఇచ్చి. చర్చికి వచ్చిన వాళ్ళు అది డబ్బులు ఇచ్చి కొనుక్కొని అది చదివితే చాలు మీ పాప పరిహారం అయిపోయిద్దని జనులకు బోధించేవారు. జనులు వచ్చి డబ్బులు ఇచ్చి ఆ పేపర్లు కొనుక్కొని ఇది చదివితే మన పాపము పోయిద్దని చెప్పి కానుకలు చెల్లించి డబ్బులు ఇచ్చి ఆ కాగితాలు కొనుక్కొని పాపము క్షమించబడుతుందని మాట వరుసకు చెప్పుకుంటూ ఆ పేపర్ చదవటం, మరలా పాపం చేయటం, వీరికి పాపం నుండి విడుదల లేదు. ఇటువంటి పరిస్థితిలో మార్టిన్ లూథర్ గారు వాటికన్ సిటీలో ఒకరోజు ఆ కొండ యొక్క మెట్లని ఆయన మోకాలుతో ఎక్కుతున్నారు. ఆయన కూడా దేవుడు మార్టిన్ లూథర్ గారితో మాట్లాడారు. అదే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించను. వెంటనే మార్టిన్ లూథర్ గారు గొప్ప ఉద్యమం ఆయనలో ఏర్పడి, ఎవరో కాగితం రాసిచ్చిన కాగితాలకి డబ్బులు చెల్లించి, కానుకలు చెల్లించి బలులు అర్పిస్తే పాపము పోదు. పాపము పోవాలంటే మనుషులందరూ పాపాల్ని తన శరీరం మీద ఎత్తుకొని కల్వారి సిలువలో మరణించిన యేసయ్య యొక్క మరణాన్ని, పునరుత్థానమును విశ్వసిస్తేనే పాప పరిహారం కలుగుతుందని ఒక గొప్ప ఉద్యమాన్ని మార్టిన్ లూథర్ గారు తీసుకుని వచ్చారు. యాజకులు అనగా అర్పణలు, కానుకలు.
ఈ రోజులో ఎంతోమంది కానుకలు అర్పిస్తున్నారు, అర్పణలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ వారికి పాప క్షమాపణ ఇంకా లేదు. యాజకుడు చూసి చూడనట్లు ఏదో వారికి మనసు కలిగినప్పుడు కానుకలు ఇచ్చి చందాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ పాప క్షమాపణను పొందలేని స్థితిలో కనబడుతున్నారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. రెండవది లేవీయుడు అని చదువుతున్నాం. అదే మార్గములో ఒక లేవీయుడు వెళ్ళాడు, కానీ లేవీయుడు ఆయన్ని లేపలేకపోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం, ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి అతని పితరుని గర్భంలో ఉండెను. చదవండి. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడు. చాలు. ఇక్కడ లేవీయులు వారు ధర్మశాస్త్రము ఇవ్వబడిన చదువుతున్నాం. లేవీయులు అనగా ఆచారాలు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. యాజకులనగా కానుకలు, అర్పణలు, బలులు. లేవీయులనగా ఆచారాలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 6, 7 వచనాలు మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు ఆచారానికి మందిరానికి వస్తున్నారు, హృదయము దేవునికి దూరముగా ఉంది. క్రైస్తవులము కాబట్టి, ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి, ఎలాగైనా కూటానికి ఆదివారం మందిరానికి వెళ్ళి రావాలని ఆత్మీయ మనస్సు లేకుండా, ఆత్మీయ అనుభవము లేకుండా, ఆచారమునకు జీవించే అనుభవము మనిషిని పాపము నుండి విడుదల చేయదు. లేవీయులనగా ఆచారాలు. ఇక్కడ మనం చదువుతున్నాం, వారు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం అయితే నాకు దూరముగా ఉన్నది. చదవండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను బోధించుచు, మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఆరాధన వ్యర్థమైపోయింది. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. యాజకుడు వచ్చాడు, చూసి చూడనట్లు వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, ఆయన కూడా చూసి చూడనట్లే వెళ్ళిపోయాడు. ఇప్పుడు సమరయుడు ఆ మార్గమును గుండా వస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. రెండో బొమ్మలో మనం చూసినట్లయితే, ముందు యాజకుడు వెళ్ళాడు, ఈ మనిషిని లేపలేకపోయాడు. బలులు, అర్పణలు, గొర్రెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తము మనిషిని పాపము నుండి విమోచించడానికి వీలు పడదు. నా చిన్నతనంలో మా ఇంటిలో కూడా ఒకసారి ఒక మంచి పెద్ద పుంజు తీసుకొని కుటుంబీకులందరూ ఒక దూర ప్రాంతంలో ఒక గుడికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు నేను చిన్నోడు అడిగాను, ఎందుకు వచ్చాం? అప్పుడు వారు చెప్పారు, ఇది బలి చేయటానికి వచ్చాం. బలి చేయటం వల్ల ఏం జరిగిద్ది చెప్పారు, ఇంటికి శాంతి జరిగిద్ది, నెమ్మది జరిగిద్ది. సరే, నాకు తెలియదు, నేను చిన్న వయసులో ఉన్నాను. వారు ఏం చేస్తున్నారు చూస్తున్నాను. అక్కడ ఆ కోడిని కోశారు, శుభ్రంగా వండి మా ఇంట్లో నుండి వెళ్ళిన వాళ్ళందరూ తినేసి తిరిగి వచ్చేసాం. మరలా వచ్చి ఇంట్లో చూస్తే ఎవరికి ఉండే అలవాట్లు వారికి ఉన్నాయి, ఎవరు పాపములు వారు జీవిస్తున్నారు, విడుదల లేదు. బలులు, అర్పణలు మనిషికి పాపము నుండి విడుదల ఇవ్వటానికి వీలు పడదు. రెండవదిగా మనం చదువుతున్నాం, లేవి అనగా ఆచారాలు. ఈ దినాల్లో మనిషి పాపము నుండి విడుదల పొంద నిమిత్తము ఎన్నో ఆచారాలు చేస్తున్నాడు, మరలా పాపంలోనే జీవిస్తున్నాడు. మా అన్నయ్య 40 రోజులు వ్రతం చేసేవాడు.
నేను చూస్తూ ఉండేవాడిని. ఆ 40 రోజులు వ్రతం చేసిన మా అన్నయ్య ఎంతో నిష్టగా ఉండేవాడు. 40 రోజులు వ్రతం పూర్తి అయిన తర్వాత 40 రోజులు ఆపినవి మొత్తం మరలా మొదలుపెట్టేవాడు. ఆయన చేసిన ఆచారాలు ఆయన జీవితంలో పాపము నుండి విడుదల చేయలేకపోయాయి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఇదే మార్గములో ఒక సమరయుడు వచ్చాడు. హల్లెలూయా. ఆ సమరయుడే ప్రభువైన యేసు క్రీస్తు. వచ్చి దూరము నుండి ఆ మనిషిని చూశాడు. రక్తపు మడుగులో కొర ప్రాణతో తన్ను లేవనెత్తువారు లేక నిస్సహాయ పరిస్థితిలో గాయములతో ఎప్పుడైనా ప్రాణం పోవచ్చు అనే పరిస్థితులతో ఉన్న ఆ మనిషిని దూరము నుండి చూసి దగ్గరకు వచ్చాడు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నారు, నేనే మిమ్మల్ని వెతుక్కొని వచ్చాను. పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదికి వచ్చెను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఈయన పడి ఉన్న స్థితికి సమరయుడు రావటం అనగా యేసయ్య మానవులైన మనల్ని పాపములో నుండి విడుదల చేయ నిమిత్తము, లేవనెత్తు నిమిత్తము పరలోకము నుండి మనవలే రక్త మాంసము గల శరీరముతో యేసయ్య భూమి మీదకి దిగి వచ్చారు. లూకాసు వార్త 10వ అధ్యాయము 31వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయిను. అలాగనే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయిను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసములు పోసి అతని గాయములను కట్టి. చాలు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్తపు మడుగులో ఉన్న ఆ మనిషిని చూసి సమరయుడు జాలిపడి దగ్గరకు వచ్చేనని చదువుతున్నాం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఎవరు లేవనెత్తలేని నిస్సహాయ స్థితిలో, శరీరములో గాయపరచబడి రక్తపు మడుగులో తనకు తానే లేవలేని స్థితిలో ఉన్న మనిషిని చూసి జాలిపడి ఆయన దగ్గరకి సమరయుడు వెళ్ళినట్లు చదువుతున్నాం. ఈ రాత్రి సమయంలో పాపములో జీవిస్తున్న వారు, పాపపు బంధకములో నుండి విడుదల లేకుండా జీవిస్తున్న వారు, ఏ మనుష్యులు కూడా సహాయము చేయలేని విధములో నిస్సహాయ స్థితిలో ఉన్నవారు. నేను ఒక ఊరిలో సేవ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఆసుపత్రిలో పెట్టారు. చూడ్డానికి వెళ్ళాను. ఎవరు ఆయన పట్టించుకోవట్లేదు. కుటుంబీకులు కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మంచం నుండి ఏడుస్తున్నాడు. చెప్పానయ్యా, నీ పాపముల కొరకు పశ్చాత్తాపడు. యేసయ్యని ఆ పాపములు క్షమించను. ఆయన మనసులో ఉన్న దుఃఖం నాకు అర్థమైంది. నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నేను బలంగా ఉన్నప్పుడు, నేను సంపాదించేటప్పుడు, నా దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ నా వెంట ఉన్నారు. ఈరోజు నేను ఒక వ్యాధిగ్రస్తుడిగా మార్చబడి లేవలేని స్థితిలో ఉండటం వలన నాకందరూ దూరం అయిపోయారు. పాపం అనేది మనిషిని ఎంత దౌర్భాగ్య స్థితిలోనికి తీసుకుని వెళ్తుందో ఆలోచించండి. నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు. కనికరించేవారు లేరు, జాలి పడేవారు లేరు, లేవనెత్తేవాళ్ళు లేరు. ఆయన స్థుతిని చూసి అయ్యో అని చెప్పేవారు లేరు. ఆ స్థితిలో పడి ఉన్న మనిషిని దగ్గరకి యేసయ్య వచ్చారు. ఈ రాత్రి నేను ఈ వాక్య పరిచర్యలో ముందు కొనసాగక మునుపు ఉన్న పలంగా అందరూ ఒక నిమిషం కళ్ళు మూయండి. ఏ స్థితిలోతో మనం వచ్చి ఉన్నాము?
నిస్సహాయ స్థితిలో ఉన్నామా? ఎవరు మన మీద జాలి పడట్లేదా? మనల్ని చూస్తే చీదరించుకుంటున్నారా? మనల్ని చూసి దూరం అవుతున్నారా? మన పరిస్థితిని చూసి అయ్యో అని కనికరముతో దగ్గరకు రాలేని పరిస్థితులు ఉన్నారా? బయట చూస్తే మనం మంచిగా కనబడుతున్నాం, హృదయము కలవరముతోనూ వేదనతోనూ దుఃఖముతో ఉంది. ప్రేమించిన వారే ద్వేషిస్తున్నారు, నా వారు అనుకున్న వారే తృణీకరిస్తున్నారు. హృదయము మనసంతా గాయములు పుండ్లతో ఒకవేళ ఉన్నారా? ఈ రాత్రి మంచి సమరుడైన యేసు, గాయములు కట్టే యేసు నిన్ను పాపము నుండి విడుదల చేయ నిమిత్తము, నీ వ్యాధిని బాగు చేయ నిమిత్తము ఆయన ఈ రాత్రి నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ఆయన చూసి జాలి పడుతున్నాడు. అయ్యో ఎంత దౌర్భాగ్య స్థితిలో పడిపోయావు నువ్వు. నేను ప్రేమించినటువంటి నా బిడ్డ ఎంత దుర్వ్యసనాలకు బానిసలుగా జీవిస్తున్నావు. నీ మనస్సాక్షి నిన్ను పొడుస్తుంది. సాతాను నీ చేత బలవంతంగా పాపము చేయించి నీ మనస్సాక్షిని పొడిచి 24 గంటలు నిన్ను వేదనపరిచి, నిన్ను గాయపరిచి, నిన్ను నెమ్మది లేకుండా చేస్తున్నాడు. ఈ రాత్రి ఇదిగో నేను నిన్ను వెతుక్కొని వచ్చి ఉన్నాను. ఆమేన్. నీ స్థితిని చూసి నేను జాలి పడుతున్నాను. నువ్వు పడిపోయిన స్థితిలో నుండి నిన్ను లేవనెత్తు నిమిత్తము, నీ గాయములు కట్టు నిమిత్తము, నిన్ను ఆదరించు నిమిత్తము, నిన్ను ఓదార్చు నిమిత్తము ఇదిగో నేను నిన్ను వెతుక్కొని వచ్చి ఉన్నాను. నాకు నువ్వు సమర్పించుకో. ఒకవేళ సమీరుడు అడుగుతున్నాడు, ఏ లేవలేవా? లేదయ్యా, దెబ్బల మీద దెబ్బలు కొట్టారు, కూలిపోయాను, లేవలేకపోతున్నాను, శరీరం అంతా గాయమైపోయింది, రక్తపు మడుగులో పడి ఉన్నానయ్యా. ఉన్నది ఉన్నట్లుగా దేవునితో చెబుదాం. నా బలహీనత వల్ల నేను పాపము చేశాను, ఇతరులు ఒత్తిడి చేయటం వలన దాన్ని ఎదుర్కోలేక నేను పాపము చేశాను, నన్ను నేను అదుపు చేయలేక నేను పాపము చేశాను, పాప సంబంధమైనవి చూశాను, పాప సంబంధమైనవి మాట్లాడాను, పాప సంబంధమైన క్రియలకు చోటిచ్చి ఈరోజు తిరిగి లేవలేని స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో పడి ఉన్నాను. ప్రభువా నన్ను కనికరించమని అడగండి. హల్లెలూయా. నా భార్య నన్ను మార్చలేదు, నా భర్త నన్ను మార్చలేడు, నా పిల్లలు నన్ను మార్చలేకపోతున్నారు, నా తల్లిదండ్రులు నన్ను విడిపించలేకపోతున్నారు, నా కులస్తులు నా అయిన వారు ఎవరు కూడా నన్ను ఈ దౌర్భాగ్యమైన పాప జీవితం నుండి నన్ను ఎవరు విడిపించలేని స్థితిలో ఉండటం వలన ఈరోజు అందరూ నన్ను చూసి, నా జీవితాన్ని చూసి చీదరించుకుంటున్నారు. నా మనస్సాక్షి తరచుగా గుచ్చి నా హృదయం అంతా పుండి ఇప్పుడు నేను లేవలేని బలహీనమైన స్థితిలో ఉన్నాను. యేసయ్యా నన్ను కనికరించమని అడగండి. హల్లెలూయా. ఈ రాత్రి మంచి సమర్యుడు యేసయ్య మన మధ్యలో వచ్చి ఉన్నారు. లేవలేని స్థితిలో ఉన్న వారిని లేవనెత్తు నిమిత్తము, బలహీనల్ని బలపరచు నిమిత్తము, మన గాయములను కట్టు నిమిత్తము. నాకు విడుదల కావాలి,
నా జీవితము మారాలి, నా రహస్య జీవితాలు మారాలి, నా పాపము నుండి విడుదల కలగాలి. చూసే మనుషులకు నేను మంచి వ్యక్తిగా కనిపిస్తున్నాను, కానీ నా రహస్య జీవితము దేవుని దృష్టికి చీకటిమయముగా ఉన్నది. నన్ను విడిపించే వారెవరు? నన్ను లేవనెత్తు వారెవరు? నాకు సహాయం చేయవారెవరు? సమర్యుడు దగ్గరకు వచ్చి అని చూసి జాలి పడుతున్నాడు. ఇదెంత కనికరము జాలి నీ మీద, దేవుని ప్రేమ నీ యందు ఎంతో గొప్పది. ఇదెంత కనికరము జాలి నీ మీద, దేవుని ప్రేమ నీ యందు ఎంతో గొప్పది. కళ్ళు మూసుకొని ఆకాశ వైపు మన కుడి చేతనెత్తుదముగాక. పాపినైన నన్ను కరుణించు ప్రభువా. నేను ఈ స్థితికి దిగిజారిపోవటానికి ఎవరు కారణము కాదు, నేనే. నా నిర్లక్ష్యం వలన, నా అహంకారం, ఎన్ని హెచ్చరించినా, ఎన్ని విధాలుగా చెప్పినా నేను ఎవరిని లక్ష్య పెట్టకుండా నాకేంటి అని నేను జీవించాను. ఈరోజు నా మనసంతా పుండ్లతోనూ, నా హృదయం అంతా గాయమైపోయి లేవలేని స్థితిలో నాను. యేసయ్యా నన్ను కనికరించమని అడగండి. మంచి సమర్యుడైన యేసయ్యా నా మీద జాలిపడుమని అడగండి. నన్ను లేవనెత్తమని అడగండి. పాపినైనా నన్ను కరుణించమని అడగండి. హల్లెలూయా, స్తోత్రం దైవమే. ఆ యొక్క సమర్యుడు ఆయన్ని నూనెతోనూ ద్రాక్షారసముతో ఆయన గాయములు కడిగాడు. సమరుని యొద్ద గాయపడిన వానికి గాయములు కట్టి బాగు చేయగలిగిన నూనె, ద్రాక్షారసం ఉన్నది. ప్రతి మనిషిని పాపము నుండి విమోచించగలిగినటువంటి శక్తి యేసు ప్రభు యొద్ద ఉన్నది. ఈ నూనె ద్రాక్షారసం అనగా సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. చాలు. కృపా సత్యము వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. మరొకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. కృపా సత్యముల వలన, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసించెను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. నూనె ద్రాక్షారసమనగా కృపా సత్యములు బయలుపరచును. కృపా సత్యముల ద్వారా దోషములకు ప్రాయశ్చిత్త కలుగును. యేసయ్య కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. సమర్యుడు నూనె ద్రాక్షారసముతో వచ్చినట్లు యేసయ్య కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. ఆయన కృపచేత మన పాపములను క్షమించును. కల్వారి శిలువలో మన పాపముల నిమిత్తము బలిగా మార్చబడి ఉన్నటువంటి యేసయ్య మన పాపములన్నిటినీ తన శరీరం మీద ఎత్తుకొని
మనము పొందవలసిన శిక్షను యేసయ్య కల్వారి శిలువలో మన కొరకు తాను అనుభవించి ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఈ చిత్రపటంలో మనం చూడగలుగుతున్నాం. రెండో పటములో నూనెయు ద్రాక్షారసముతో సమరయుడు గాయపరచబడిన వాడిని కడుతున్నాడు. మనలందరినీ పాపము నుండి విడుదల చేయ నిమిత్తము యేసయ్య కల్వారి శిలువలో మన కొరకు మరణించి ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. మూడవది సమరయుడు, మూడో బొమ్మలు చూస్తున్నాం, ఆయన గాయములు కడుతున్నాడు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఒక పుండు మానాలంటే దానికి గాయములు కట్టబడాలి. ఇశ్రాయేలీయులు పాప జీవితాన్ని ఒక పుండుతో దేవుడు పోల్చి చెబుతున్నారు. అది మాను నిమిత్తము అది కట్టబడలేదు, పిండబడలేదని యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం 6వ వచనాలు మనం చూడగలుగుతున్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5, 6 వచనాలు. నిత్యము తిరుగుబాటు చేయుచు, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు, మీరేలా ఇంకా కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాడు నడునెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమాయెను, ప్రతివాని గుండె బలహీనమాయెను. అరికాలు మొదలుకొని తల వరకు, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, ఎక్కడ చూచిన గాయములు, దెబ్బలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, అవి పిండబడలేదు, కట్టబడలేదు. కట్టబడాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. నూనె ద్రాక్షరసమును పోసి వెళ్ళిపోతే చాలదు. ఆ పుండ్లు ఏం చేయాలి చెప్పండి? కట్టబడాలి. పాప క్షమాపణ మాత్రం ఒక వ్యక్తి పొందితే చాలదు. ఆ పుండ్లు గాయములు కట్టబడటం అనగా నీటి బాప్తిస్మం సత్యాన్ని అది బయలుపరచను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన. కొంతమంది ప్రభు మందిరానికి వస్తారు, కానుకలిస్తారు, ఎన్నో కార్యాలు చేస్తారు, కానీ బాప్తిస్మముని తీసుకోరు, బాప్తిస్మానికి లోబడరు. లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనాన్ని మనం గమనించినట్లయితే, లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్టిసం పొందక, అతని చేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పము చూడండి, నిరాకరించుదురు. బాప్తిస్మం అనేది దేవుని సంకల్పము. నేను గుంటూరులో సేవ చేస్తున్నప్పుడు అమరావతి వెళ్ళే దారిలో 14వ మైలు అని ఒక ఊరుంది. దాని పక్కన ఒక గ్రామం. ఒకరోజు వారి ఇళ్ళు దర్శించడానికి వెళ్ళాను. ఆ సోదరుడు చాలా కాలం నుంచి మందిరానికి వస్తున్నారు, బాప్తిసం తీసుకోలేదు. నేను చెప్పాను, తమ్ముడు బాప్తిసం తీసుకోండి. యేసయ్య అన్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. కాబట్టి యేసయ్య మాటకు లోబడి బాప్తిసం తీసుకోండి అని చెప్పారు. మంచి మాటలు చెప్పారు అయ్యగారు. ఈ వచ్చేసారి మీరు బాప్తిసం ఇచ్చేటప్పుడు నేనే ముందు ఉంటానన్నాడు. కాదు బాబు, ఇప్పుడు తీసుకోరా, ఇప్పుడు వద్దు, ఈసారి చూద్దాం చెప్పాడు. 1 నెల 2 నెలల్లో నాకు ఫోన్ వచ్చింది. ఆ వ్యక్తి యాక్సిడెంట్ అయి చనిపోయాడు. మనం అనుకున్నంత ఆయుష్కాలము ఉంది, మనం అనుకున్నప్పుడల్లా అన్నీ చేయొచ్చు అనుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మనల్ని మార్చుకోవాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మనల్ని మనం తగ్గించుకోవాలి. నీటి బాప్తిస్మానికి సమర్పించుకోవాలి. సమరయుడు
ఆయన గాయమును కడుతున్నాడు. బాప్తిస్మము దేవుని సంకల్పము. బాప్తిస్మము లేకుండా పుట్టుకతో క్రైస్తవులైనందుకో, తల్లిదండ్రులైన క్రైస్తవులకి పుట్టినందుకో దేవుని రాజ్యములు ప్రవేశించలేము. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యేసు ఇట్లా నేను యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఈరోజు బాప్తిస్మములో పలు రకాలైన బాప్తిస్మములు ఉన్నాయి. సత్యము చెప్పటం నా వృత్తి. సత్యము చెప్పడానికే దేవుడు కృపలో నన్ను ఏర్పరచుకొని అభిషేకించి ఉన్నారు. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో తప్పైన కొన్ని బాప్తిస్మములు ఉన్నాయి. దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన బాప్తిస్మం. అందులో మొదటిది చిన్న పిల్లల యొక్క బాప్తిస్మం. అసలు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి మనిషి? బాప్తిస్మం అంటే ఏంటి? ఏ వ్యక్తి ఎలాగ బాప్తిస్మం తీసుకోవాలి? ఒకరోజు ఒకరికి చెప్పాను, బాప్తిస్మం తీసుకుంటారు. నాకు చిన్నప్పుడు ఇచ్చేసారండి. ఇచ్చినప్పుడు మీకు తెలుసా? నాకు తెలియదు, మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. చిన్నప్పుడే గుడికి తీసుకుని బాప్తిస్మం ఇచ్చారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. బాప్తిసం పొందడానికి వచ్చిన వారు ఎటువంటి అనుభవంతో బాప్తిసం తీసుకుంటున్నారు చెప్పండి? తమ పాపములను ఒప్పుకొనుచు. చిన్న పిల్లలకి పాపం ఏదో, పరిశుద్ధత ఏదో గ్రహింపు ఉండిద్దా? చిన్న పిల్లలు తమ పాపముల కొరకు పశ్చాత్తాపపడగలరా? చిన్న పిల్లలు తమ పాపాల్ని ఒప్పుకోనగలరా? పేతురు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో మీ పాపములు క్షమించబడినట్లు మారు మనస్సు పొంది మీరు బాప్తిసం పొందుడి అని చెప్తున్నారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం సంఘములో చేర్చుకోవటానికి కాదు, లెక్కలు చూపించడానికి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి యొక్క పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. చూడండి, పాప క్షమించబడాలని, పాప గ్రహింపు, పాపమును గురించిన పశ్చాత్తాపము, పాపాలని ఒప్పుకోలు చేయగలిగిన అనుభవము చిన్నపిల్లలు ఉండిద్దండి. చిన్నపిల్లలు నేను పాపం చేశాను, అయ్యో నా పాప క్షమించబడాలి, అందుకే బాప్తిసం అని చెప్పగలరా? చిన్న పిల్లలకి ఇచ్చే బాప్తిస్మము దేవుని వాక్యము అంగీకరించదు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. రెండవది చిలకరింపు బాప్తిస్మము ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య బాప్తిసం తీసుకునేటప్పుడు యేసయ్య యొక్క అనుభవం ఎలాగుంది? మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనాల వైపు మన గమనాన్ని తిప్పుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగినయున్నది అతనికి ఉత్తరమిచ్చెను. గనుక అతడు అలా కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. ఎక్కడి నుంచి వచ్చారండి? అందరు చెప్పండి. చిలకరింపు బాప్తిస్మమే సరిపోతే యేసయ్య నీళ్లలో దిగవలసిన అవసరం ఏముంది? ఒక లోటలోనో ఒక చిన్న చెంబులోనో నీళ్లు తీసుకొని వచ్చి తల మీద ఇలా చిలకరిస్తే పోయేది.
కానీ యేసయ్య బాప్తిసం ఎలా తీసుకున్నారు? తీసుకున్న తర్వాత యేసయ్య అనుభవం ఏంటి? నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తల కార్యములు 8వ అధ్యాయములో మనం గమనించినట్లయితే 38, 39 వచనాలు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 38, ఫిలిప్పు 39 వచనం. నపుంసకుడు ఇద్దరిని నీళ్ళలోనికి దిగిరి. దేనికి దిగారు వారిద్దరు నీళ్ళలోనికి? ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగి అంతటా ఫిలిప్పు అతనికి బాప్టిసం ఇచ్చెను. బాప్తిసం ఇచ్చు నిమిత్తము ఇద్దరు నీళ్ళలోనికి దిగారు. చిలకరింపే సరిపోతే, చిలకరింపు బాప్తిసం సరి అయినదవుతే ఇద్దరు నీళ్ళలో దిగవలసిన అవసరం లేదు. ఇద్దరు నీళ్ళలోనికి దిగి వారు నీళ్ళల్లో నుండి వెడలి వచ్చినప్పుడు బాప్తిసం అయిన తర్వాత నీళ్ళలో నుండి వెడలి వచ్చెను. చదువుతున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇతరుల్ని కించపరచడము, ఇతరుల్ని తక్కువ చేయటం నా పని కాదు. వాక్యాధారముతో కూడిన సత్యములు చెప్పటమే నా పని. చిలకరింపు బాప్తిస్వము దేవుని వాక్యం అంగీకరించదు. చిన్న పిల్లల బాప్తిస్మము దేవుని వాక్యం అంగీకరించదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో అభిషేకము పొందిన దైవజనుడు ఇచ్చే బాప్తిస్మము మాత్రమే దేవుని వాక్యం అంగీకరించను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. సమరయుడు ఆయన గాయములు కట్టుట అనగా నీటి బాప్తిస్మం సత్యాన్ని అది బయలుపరచను. పాప క్షమాపణ నిశ్చయిత పొందినవారు, పాపపు అలవాటులో నుండి విడుదల పొంది మారు మనస్సు పొందిన వారందరూ నిశ్చయముగా బాప్తిస్మం సత్యానికి మీరు లోబడాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో ఈ విధంగా చదువుతున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్టిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. చూడండి, నమ్మి బాప్తిసం పొందాలి. ఏం నమ్మాలి? యేసయ్య కల్వారి శిలువలో నా పాపముల కొరకు మరణించి ఉన్నారని, నా నిమిత్తము యేసయ్య సమాధి నుండి 3వ నాడు ప్రభు లేపబడి ఉన్నారని నువ్వు నమ్మాలి. అప్పుడు నువ్వు రక్షింపబడతావు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని, దేవుడు మృతులలో నుండి యేసుని సమాధి నుండి లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. నీవు రక్షింపబడదువు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షింపబడాలంటే యేసయ్య యొక్క శిలువ మరణమును, క్రీస్తు యొక్క పునరుత్థానమును విశ్వసించాలి. రక్షణ పొందుట మాత్రమే చాలదు. నూనె ద్రాక్షరసముతో గాయములు కడిగితే చాలదు. సమరయుడు ఆయన గాయములు కడుతున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. పాప క్షమాపణ నిశ్చయిత పొందిన వారు, రక్షింపబడిన వారు బాప్తిస్మం తీసుకోవాలి. మా ఇంట్లో ఎవరు మారలేదు. ఇంట్లో బాగా నా చిన్నతనంలో బాగా పూజలు చేసేవారు. చాలా ఆచారాలు ఉండేవి మా ఇంట్లో. నేను ప్రభు తెలుసుకున్న తర్వాత బాప్తిజం తీసుకుంటానన్నా. అప్పుడు మా ఇంట్లో అన్నారు, ఏదో చర్చికి వెళుతున్నాం, మంచిగా ఉంటున్నాం అనుకుంటే ఇదేదో కొత్తగా చెప్తున్నాం, బాప్తిజం వద్దు, మనం తీసుకోకూడదు అన్నారు. చెప్పాను, ఎందుకన్నాను, మనం అలాగ తీసుకుంటే మారిపోతాం. నేను చెప్పాను, నా మనసే మారింది. ఇప్పుడు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. బాప్తిజం తీసుకున్నా నాకు అన్నీ ఉంటాయి. నా మనసు మారింది.
వద్దన్నారు. అప్పుడు మా ఇంట్లో మా అమ్మగారు చెప్పారు, నువ్వు ఏ రోజైతే నీళ్ళలో దిగుతావో బాప్తిజం తీసుకోవటానికి, ఆ రోజు ఇక నా పాలుగును చచ్చినట్టు. చాలా కష్టం అనిపించింది, కానీ క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తూనే ఉంది. తల్లిదండ్రులకి చచ్చిన ఒక వ్యక్తిగా ఉండి పరలోకానికి వెళ్ళటం మంచిది. వారి మాట వినట కంటే ప్రభు మాట వినటం మంచిదని చెప్పి బాప్తిజం తీసుకుంటానని పేరు ఇచ్చాను. పేరు ఇవ్వగానే రాత్రి పడుకుని ఉన్నప్పుడు నాకు కల వచ్చింది. ఆ కలలో మా అమ్మగారు బాప్తిజం తీసుకుంటున్నారు. నన్నే వద్దంటుంది మనిషి. ఏం బాప్తిజం తీసుకున్న కల వస్తుందంటే ఎన్ని జరుగుతాయో చెప్పేసరి ఏదైనా అని దేవుని వాక్యానికి లోబడి బాప్తిజం తీసుకున్నాను. కొన్నాళ్ళు కోపగించుకున్నారు, మాట్లాడకుండా ఉన్నారు. తర్వాత అన్నీ సెట్ అయిపోయింది. నాకు ఆ కళ అర్థం కాలే ఎలాగే. ప్రభు కృపను బట్టి సాక్షిగా చెప్తున్నాను, నేను బాప్తిజం తీసుకొని ఆ కళ చూసి 11 సంవత్సరాలు దేవుని కృపలో కనిపెట్టాను. నేను బాప్తిజం తీసుకొని 11 సంవత్సరాల తర్వాత మా అమ్మగారు కూడా బాప్తిజం తీసుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సత్యానికి లోబడండి. మనుషుల్ని లోబరిచే కార్యం దేవుడు చూసుకుంటారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. కాయములు కట్టబడిన అనుభవము, నీటి బాప్తిజం సత్యానికి లోబడాలి. దీని గురించి ఇంకా ఎన్నో కార్యములు ఉన్నాయి. ఆ గాయములు కట్టిన తర్వాత ఈయన సమరయుడు ఆ వ్యక్తిని తన సొంత వాహనం మీద ఎక్కించుకున్నాడు. సొంత వాహనం మీద ఎక్కించుకున్నవాడు పూటకూళ్ళవాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. పూటకూళ్ళవాని ఇంటికి తీసుకుని వెళ్ళిన ఆ వ్యక్తి పూటకూళ్ళవాని ఇంటిలో ఉన్న ఆయన చేతికి ఈ గాయములు కట్టిన వాడిని అప్పగించాడు. అప్పగించి అన్నాడు, ఇదో నేను నీకు 2 దేనార్లు ఇస్తున్నాను, ఈ మనిషిని పరామర్శించు. గాయపరచబడక మునుపు ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా పూర్తి స్వస్థత కలిగిన వాడుగా ఆయన మార్చబడాలి. ఆయన గాయములు మాని పూర్తిగా కోలుకునే వరకు నువ్వు పరామర్శించమని ఆయనకు అప్పచెప్పాడు. అప్పచెప్పి ఆయనకు 2 దేనార్లు ఇచ్చి, నేను మరలా తిరిగి వస్తాను, వచ్చేటప్పుడు నేను ఇచ్చినది కాకుండా ఎక్కువ నువ్వేమైనా మనిషి ఖర్చు పెడితే నేను నీకు బదులిస్తానని చెప్పి వెళ్ళాడు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. సమరయుడు యేసు ప్రభు అయితే సమరయుని యొక్క వాహనం ఏంటి? ఆ సొంత వాహనం మీద ఎక్కించుకున్నాడే, ఆ సొంత వాహనం ఏంటి? పూటకూళ్ళవాని ఇళ్ళు తీసుకొని వెళ్ళాడే, పూటకూళ్ళవాని యొక్క ఇళ్ళు అనగా ఏంటి? పూటకూళ్ళవాని ఇంటిలో ఉన్నవారు ఎవరు? పూటకూళ్ళవాని ఆ ఇంటిలో వాని చేతికి అప్పగించిన 2 దేనార్లు ఏంటి? మరలా వస్తానని చెప్పి వెళ్ళిన సమరయుడు ఎప్పుడు వస్తాడు? దీని గురించి దేవుని చిత్తమైతే రేపు నేర్చుకుందాం. సమరయుని యొక్క వాహనమును గూర్చి, పూటకూళ్ళవాని ఇళ్ళు గూర్చి, పూటకూళ్ళవాని ఇంటుల వాణిని గూర్చి, ఆయనకి ఇవ్వబడిన 2 దేనార్లు గూర్చి, మిగతా కార్యములన్నీ ప్రభు చిత్తమైతే రేపు ఒక్కరోజే కూటం. దయచేసి అందరూ 6:30కి రండి. దూర ప్రాంతానికి తిరిగి వెళ్ళాలి. నాకు త్వరగా ముగించడానికి వీలుగా ఉండిద్ది. రేపు ఒక్కరోజే కాబట్టి మనం ఏదైనా 9:15, 9:30 లోపల ముగించేయాలి. నేను అదే క్రమం కాబట్టి అప్పుడే మనం తిరిగి వెళ్ళటానికి మనకు కూడా వీలుగా ఉండేది. అందువల్ల 6:30కి రేపు కూటం ప్రారంభం. మీరు ఆలస్యంగా వస్తే కొన్ని సత్యాలు మీరు వినకపోవచ్చేమో. అందువల్ల ఒకరోజు కాబట్టి సత్యములు వినటానికి రండి. పిట్టు కథలు చెప్పి, నవ్వించే మాటలు చెప్పి ఆకర్షించడానికి కాదు, సత్యములు ఉపదేశములు మీకు బోధించి, సత్యములు స్థిరపరిచి, దేవుని యొక్క ప్రేమను వివరించి, దేవుని ప్రేమలో మీరు ఎదిగి నిత్య రాజ్యమునకు మీరు ముందుకు కొనసాగు నిమిత్తము దైవ కృపలో ఈ కూడికలు ఏర్పాటు చేయబడి ఉన్నది. కాబట్టి
రేపు కూటానికి అందరూ ప్రార్థనతో రండి. నేను ఇప్పుడు ఈ కూటాన్ని ముగించక మునుపు 1 నిమిషము దయచేసి అందరూ లేచి నిలబడండి. అందరూ కళ్ళు మూయండి. కల్వారి శిలువలో వ్రేలాడుతున్నటువంటి యేసయ్యని తేరి చూడండి. అందరూ కళ్ళు మూయండి. నా పాపముల నిమిత్తము, మీ పాపముల నిమిత్తము, మన ప్రతి ఒక్కొక్కరు పాపముల కొరకు, పాపము ఎరగని, పాపము చేయని, పాపమే లేని పరిశుద్ధుడు సిలువలో వ్రేలాడుతున్నారు. తల మీద ముండ్ల కిరీటము, 2 చేతుల్లో మేకులు దిగగొట్టబడి ఉన్నది, 2 కాళ్ళకు కలిపి వారు మేకను దిగగొట్టి ఉన్నారు. యేసయ్య కల్వారి సిలువలో మన చేతులతో చేసిన పాపములకు మన చేతకి రావాల్సిన శిక్షను ప్రభు తన చేతుల మీదను, పాపము చేయ నిమిత్తము పరిగెత్తిన మన కాళ్ళకి రావాల్సిన శిక్షను యేసయ్య తన కాళ్ళ మీదను, పాప తలంపులతో జీవిస్తున్న, పాప కోరికలతో జీవిస్తున్న మన తల మీదకి రావాల్సిన శిక్షను యేసయ్య తన తల మీద ముండ్ల కిరీటము ధరించుకుని ఉన్నారు. పాప సంతోషము కొరకు ఆ పాప సంతోషానికి అప్పగించుకున్న శరీరానికి రావాల్సిన శిక్షను యేసయ్య తన శరీరం మీద ఎత్తుకొని గాయపరచబడి ఉన్నారు. మీరు చూడండి, అరికాలు మొదలుకొని నడినొత్తి వరకు పచ్చి పుండ్లు, రక్తములు, ముఖం మీద ఉమ్మిన ఉమ్ము వ్రేలాడుతుంది, చెమట వ్రేలాడుతుంది. తల మీద బిగించిన ముళ్ళు కిరీటములో నుండి ఒక ముళ్ళు యేసయ్య కుడి కంటిలో నుండి బయటకు వచ్చింది. ఆమేన్. తల్లి మరియా తన కుమారుని యొక్క వేదనను చూసి కన్నీళ్లతో గొల్గదా కొండపైన అంగలారుస్తున్నప్పుడు పక్కనున్న దొంగ ఎగతాళి చేస్తున్నాడు. అయినప్పుడు కూడా యేసయ్య 6 గంటల సేపు నా కొరకు, మీ కొరకు కల్వారి సిలువలో వ్రేలాడి ఉన్నారే. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదర సహోదరి, నిన్ను నన్ను పాపము నుండి విడుదల చేయ నిమిత్తము, పాపము నుండి విముక్తి చేయ నిమిత్తము, నిత్య నరకాగ్ని నుండి తప్పించు నిమిత్తము దైవ కుమారుడు సిలువలో వ్రేలాడి ఉన్నారే. మన మీద ఎంత ప్రేమ ఆయనకు. హల్లెలూయా. ఈ రాత్రి గాయపరచబడిన హస్తములు చాపబడి ఉన్నది. నా ప్రియమైన బిడ్డ, నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టవా? నా యొద్దకు రావా? నీ మనస్సు మార్చుకునవా? నేనే నిన్ను లేవనెత్తువాడను, నేనే నీ గాయములు కట్టువాడును, నేను నిన్ను బలపరచువాడును, నేనే నిన్ను మోయువాడును. స్తోత్రం దైవమే. ముండ్ల కిరీటం పెట్టి అరచేతులతో కొట్టి కొరడాలతో వీపు దున్నీరి, ముండ్ల కిరీటం పెట్టి అరచేతులతో కొట్టి కొరడాలతో వీపుల్ దున్నీరిగా, ఘోరగాయములాయిన్ నీ దేహమన్
స్వస్థతకై భరించిరి, ఘోర గాయము రాయల్ నీ దేహమంతయు, నా రోగ స్వస్థతకై భరించిరి. సర్వ సృష్టికర్త నీకేలా ఈ ఘోర మరణం సిల్వపై, సర్వ సృష్టికర్త నీ ఈ ఘోర మరణం సిల్వపై, నా ఘోర పాప నిమిత్త, నా దురోగ శాపముకై బలి అయితీరే, నా ఘోర పాప నిమిత్త, నా దురోగ శాపముకై బలి అయితీవే. నీవు చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? రేపు వరకు బ్రతుకుంటావని నమ్మకం ఏముంది? పాపముల కొరకు క్షమాపణ పడదాం, పశ్చాత్తాపడదాం, పాప క్షమాపణ అడుగుదాం. యేసయ్య తన రక్తముతో కడిగి మనల్ని నూతనపరచును. ఆమేన్. ప్రభు ఇచ్చిన కృపగల వాక్కుల కొరకు అందరూ స్వరమెత్తి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించదాము. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు బయలుపరిచిన కృపగల వాక్కుల కొరకు, సత్యముల కొరకు అందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లించదాము.